ముక్తినాథ్ యాత్ర సనాతన భారతీయ సంస్కృతిలో ఆలయాలకు ఆధ్యాత్మికతకు కొదవలేదు. ఇలా మన భరతఖండంలో నేపాల్ పూర్వం మనదే. అయితే ముక్తినాథ యాత్ర అనేది ఒక జన్మకో శివరాత్రి అన్నట్టుగా అంటారు. అంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు ముక్తినాథ యాత్ర చేయాలి అని అంటారు. ఇది 3,50,00,000 మహాతీర్థాలలో స్వయం భక్తములు దాంట్లో ఇది ఒకటి. అలాగే 108 శ్రీ మహావిష్ణువు క్షేత్రాలలో ముక్తినాథ్ ప్రప్రథమైనటువంటిది అని అంటారు. ఇక్కడ గండకీ నదిమా తల్లి ప్రవహించే ప్రదేశము. ఆమె పాతివ్రత్యాన్ని శ్రీ మహావిష్ణువు పరీక్షించి ఆమెకు ఇక్కడే మోక్షం ప్రసాదించాడు. నీవు ఆమె భక్తికి మెచ్చి నీవు నా ముందే నదిలాగా ప్రవహించు. ఎవరైతే నీ జలాన్ని స్పర్శ చేస్తారో, ఎవరైతే స్నానం చేస్తారో, ఎవరైతే ఇక్కడి నుంచి రాళ్ళు అంటే సాలగ్రామాలు తీసుకొని వెళ్ళి పూజిస్తారో వారికి మోక్షం సిద్ధిస్తుందని శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞ. ఇలాంటి ఒక దివ్యమైనటువంటి క్షేత్రం ముక్తినాథ యాత్ర చేయాలంటే వారణాసి గోరఖ్పూర్ మీదకి వెళ్ళి వాయా పోఖరా మీదకి వెళ్ళి ముక్తినాథ్ చేరుకోవచ్చు. అత్యంత కఠినమైనటువంటి యాత్ర. ఈ పోఖరా నుండి అటువైపు ముక్తినాథ్ వెళ్ళే మార్గం అంతా కూడా సుమారు సముద్ర మట్టానికి 3,800 అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ ముక్తినాథ్ దివ్యక్షేత్రం. ఈ ముక్తినాథ క్షేత్రంలో 108 ధారలు ఉంటాయి. ఆ గోముఖం నుంచి వచ్చేటువంటి నీళ్లు హిమాలయాల నుంచి వస్తున్నటువంటి కాబట్టి అది ఒక దివ్య అనుభూతి. అచ్చటనే 2 గుండముల నుండి కూడా జలం అనేది ఉంటుంది కాబట్టి ఎవరైతే అక్కడ స్నానం ఆచరిస్తారో వారందరికీ కూడా